దేశంలో కూడా జెన్జీ విప్లవం వచ్చే అవకాశం ఉందంటారా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారంటే మొన్న నేపాల్, నిన్న లడాక్, రేపు మాపు ఏ స్టేట్లో వస్తుందో తెలియదు. ఎందుకంటే దేశ భవిష్యత్తు ఇప్పుడు యువత చేతిలో, అదేవిధంగా సోషల్ మీడియా గుప్పిట్లో దాగి ఉన్న పరిస్థితి. ఒకవైపేమో రాహుల్ గాంధీ ఏమో ఓట్ల చోరీ జరిగిందని చెప్పేసి ఆ ఆయుధాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. రేపు నవంబర్, డిసెంబర్లో బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో భారీగా ఓట్ల చోరీ జరిగిందని చెప్పేసి కూడా ఆయన ఎలక్షన్ కమిషన్ మీద కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు సార్ దీని మీద? జెన్జీ ఉద్యమం నేపాల్లో వచ్చినట్లు ఇక్కడ వస్తుందా తిరుగుబాటు అనేది చెప్పడం కష్టం. బట్ భారతదేశం చాలా పెద్ద దేశం. మన దేశంలో ఒక రాష్ట్రం కన్నా చిన్నది నేపాల్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, బంగ్లాదేశ్ కూడా సరే, బంగ్లాదేశ్ కొంచెం పెద్దగా అనుకోవచ్చు మన రాష్ట్రాలతో పోలిస్తే. ఒక పెద్ద రాష్ట్రం, మన దేశంలో పెద్ద రాష్ట్రంతో సైజులో ఉంటుంది. సో నోబడీ కెన్ ప్రెడిక్ట్. మనం ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. కాకపోతే ఆ దేశాల్లో జరిగినంత అరాచక పరిస్థితి భారతదేశంలో ఈరోజు లేదు. వీఆర్ నాట్ దాట్ బ్యాడ్ యెట్. శ్రీలంకలో ఓవర్ నైట్ ఫెర్టిలైజర్లు, కెమికల్స్ అన్ని బ్యాన్ చేసి న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నాడు ఆ దేశ అధ్యక్షుడు. సో దర్స్ అ హ్యూజ్ ఎకనామిక్ క్రైసిస్ దట్ కేమ్. అండ్ నేపాల్లో ఆల్సో దర్స్ సిగ్నిఫికెంట్ ప్రొటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఇతర విషయాల్లో కానీ ప్రజల్లో అన్రెస్ట్ ఉంది. భారతదేశంలో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దేర్. రాచరికమేమో. నేపాల్లో రాచరికం కాదుగా, నేపాల్లో డెమోక్రసీనే. ఇన్ఫ్యాక్ట్ పీపుల్ నౌ ఫీల్ రాచరికంలోనే బాగుండేది కదా అన్న భావనలో ఉన్నారు. యాక్చువల్లీ ఐ థింక్ నౌ దే ఆర్ మిస్సింగ్ ద కింగ్ ఇన్ నేపాల్. అండ్ శ్రీలంకలో కూడా అంతే. శ్రీలంకలో అంత పెద్ద ఉద్యమం వచ్చి మళ్ళీ సోషలిస్టులు గెలిచారు. సోషలిస్ట్ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ రికార్డు ప్రపంచవ్యాప్తంగా కూడా. మీరు సోషలిస్ట్ భావజాలంతో బాగుపడ్డ దేశం ఒకటి కూడా లేదు. సో అటువంటి ఉద్యమం కానీ తిరుగుబాటు కానీ వస్తుందా అంటే కష్టం. వచ్చినా కూడా దానివల్ల మంచి జరుగుతుందా అంటే అది కూడా చెప్పడం కష్టం. చేంజ్ ఇస్ ఎ వెరీ డెలిబరేట్ ప్రాసెస్. సమాజంలో మార్పు, ప్రభుత్వంలో సంస్కరణలు, అదేదో ఇట్లా ఒక ఉప్పెనల వచ్చి మొత్తం మారిపోవటం అనేది జరగదు. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఇప్పుడు మన దేశం అభివృద్ధి పదంలో నడవాలి అంటే మన 1990 వరకు ఇట్స్ వెరీ పువర్ కంట్రీ. అంటే ఆఫ్రికా దేశాలతో పోల్చే అంత బీదరికం భారతదేశంలో. పివి నరసింహరావు గారు వచ్చిన తర్వాత లిబరలైజేషన్ తీసుకొచ్చిన తర్వాత దెన్ ఇట్ టుక్ సమ్ టైమ్. ఆయన 5 ఏళ్ల కాలం తర్వాత మళ్ళా వాజ్పేయి గారి పాలనలో వి సడన్లీ సా ఇండియాస్ గ్రోత్. దాని తర్వాత మళ్ళీ ఆగిపోయింది. మార్పులు చాలా ఉద్యమాలతో వీటి మూలంగా మార్పులు రావు, బట్ ఒత్తిడి వస్తుంది ప్రభుత్వం మీద. సో భారతదేశంలో వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. వీ నీడ్ సమ్ మోర్ సీరియస్ స్ట్రక్చరల్ చేంజెస్. ఐడియాలజికల్లీ భారతదేశం పివి నరసింహ గారు, వాజ్పేయి గారి పాలన తర్వాత మనం వీవ్ గాన్ బ్యాక్వర్డ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్. ఐ డోంట్ థింక్ జెన్జీ తరహా ఉద్యమం భారతదేశం అంటే దేశంలో చాలా కష్టం. బికాస్ వెరీ బిగ్ కంట్రీ, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ పార్టీస్ రూలింగ్. ఒక పార్టీ కాదుగా, ఒకరిని బ్లేమ్ చేయలేము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఒక పార్టీ, తెలంగాణలో ఒక పార్టీ, తమిళనాడులో ఒక పార్టీ, కర్ణాటకలో ఒక పార్టీ, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఐ డోంట్ థింక్ దట్స్ పాసిబుల్. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్న ఎలక్షన్ల గురించి. ఓట్ల చోరీ I have no doubt. I mean, the system, ఇప్పుడున్న మనకున్న సిస్టమ్ ఈజ్ హైలీ క్యాన్ బి వెరీ మ్యానిపులేటెడ్. ఇప్పుడు ఈవీఎంలు ఉన్నాయి. ఈవీఎంల మీద చాలా అపోహలు వ్యక్తపరుస్తున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉందో జీవీఎల్ రావు గారు, సుబ్రహ్మణ్య స్వామి పుస్తకాలు రాశారు. ఈ ఈవీఎంలు నమ్మలేము, వీటి ద్వారా ఓట్ల చోరీ జరుగుద్ది అని ఆధారాలు, ఉదాహరణలు, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఈవీఎంలను ఏ విధంగా వాడకుండా ఆపేశారు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున గొడవ చేసింది బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గొడవ చేస్తుంది ఆన్ ద సేమ్ ఇష్యూ. సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దే డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ బాటమ్ లైన్ ఈజ్ వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈవీఎంల వాడకం బాగా తగ్గిపోయింది. బాగా కాదు, ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్. యూరోపియన్ దేశాలు చాలా వరకు ఈవీఎంలు వాడట్లేవు. అమెరికాలో కూడా ఎక్కడో మూల ప్రాంతాల్లో 1-2 చోట్ల ఉన్నాయి, కానీ అమెరికా కూడా చాలా వరకు ఈవీఎంలను తీసేసింది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవటానికి అనుమానం వచ్చిందంటేనే అది మంచి పరిణామం కాదు.
డెఫినెట్లీ సంస్కరణలు రావాలి. ఏది ఓటింగ్ పద్ధతిలో. 2 ఎలక్షన్ కమిషను మన రాజ్యాంగం రాసినప్పటి నుంచి కూడా ఇట్ ఈస్ ఎ వెరీ ప్రాబ్లమాటిక్ ఇన్స్టిట్యూషన్. అంబేద్కర్ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఇది రాజ్యాంగం మీద చర్చ జరిగేటప్పుడు ఇది నాకు వారం రోజు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ఎలక్షన్ కమిషన్ అంశం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ఎలక్షన్ కమిషను. ఇట్స్ ఎ వెరీ ఫెడరల్ సిస్టమ్. చేయటానికేమో భారతదేశం అంత అభివృద్ధి చెందిన దేశం కాదు. నాకు వేరే గత్యంతరం లేక ఈ విధంగా పెడుతున్నాను ఎలక్షన్ కమిషన్ని అన్నారు. అంటే ఆ రోజే దే న్యూ, ఏది మన రాజ్యాంగం రాసిన రోజే ఎలక్షన్ కమిషన్ పని విధానం, దాని స్ట్రక్చర్ ఏ విధంగా అయితే దాని కూర్పు ఉందో అది సరైన పద్ధతి కాదని. అన్లెస్ వీ చేంజ్ ఎలక్షన్ కమిషన్ ఇండియా విల్ హ్యావ్ డీప్ ట్రబుల్స్. ఇప్పుడు కాదు, నేను లాంగ్ టర్మ్లో ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు మీకు క్రికెట్ జరుగుతుందండి మ్యాచ్, ఎంపైర్ మీద మీకు నమ్మకం లేకపోతే ఇంకా మ్యాచ్ అవుట్కమ్ మీరు ఎట్లా నమ్ముతారు? సో ఎంపైర్ హ్యాస్ టు బి న్యూట్రల్. ఎంపైర్ అపాయింట్మెంట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే ఎలక్షన్ కమిషన్ పెట్టుకుంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు పాస్ ద జడ్జిమెంట్ ఏమని ఆర్డర్, ఒక ప్రధానమంత్రి కానీ ప్రధానమంత్రి ప్రతినిధి కానీ ప్రతిపక్ష పార్టీ ప్రతినిధి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషన్ని నియమించాలని ఆయన ఓవర్ రూల్ చేశారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ప్రధానమంత్రి గారు ఎవరు దలుచుకుంటే ఆయన ఎలక్షన్ కమిషనర్ అవుతారు. వాళ్ళు ఎవరికి అనుకూలంగా ఉంటారు? ఎవరు అధికారంలో వాళ్ళకు ఉంటారు. ఇది ఎక్కడ అన్యాయం అని జనాలు అడిగితే, మరి ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అదేగా చేసింది అంటారు. యూ అండర్స్టాండ్? కాంగ్రెస్ ఈజ్ ఈక్వల్లీ గిల్టీ ఆఫ్ దిస్. మీరు ఇందిరాగాంధీ హయాంలో కూడా ఇప్పుడు ఇదే గొడవలు ఉండే, ఎలక్షన్ కమిషన్ వినట్లేదని. బట్ వీ నీడ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. మన దేశం ప్రజాస్వామ్య దేశంగా 10 కాలాల పాటు మనుగడ కొనసాగించాలంటే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం చాలా ఇష్టం. ఎవరో టీఎన్ శేషన్ అంటే ఒకరో ఇద్దరు వస్తారు, బట్ ప్రతిసారి టీఎన్ శేషన్ రారు. ఎవరైతే మిమ్మల్ని అపాయింట్ చేస్తారో మీరు వాళ్ళకి ఎంతో కొంత సానుభూతి ఉంటుంది. మీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళ మీద సానుభూతి ఉండటం సహజం. కాబట్టి ప్రధానమంత్రి పాలక పార్టీ అపాయింట్ చేశారంటే వాళ్ళ మీదే ఉంటుంది సానుభూతి. సో ఆ వ్యవస్థ మారాలి. మారితే కానీ మన ప్రజాస్వామ్యం గట్టిగా నిలబడటానికి అవకాశం ఉండదు. అంటే ఓట్ల చోరీ మీద బాంబులు పేలుతాయని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ కళాఖండిగా చెప్తున్నారు. హైడ్రోజన్ బాంబులని, నైట్రోజన్ బాంబులని, రకరకాలుగా ఆయన థియరీ ప్యాటర్న్లో ఆయన చెప్తున్నారు. అది పక్కన పెడితే ఎలక్షన్ కమిషన్ మీద ముఖ్యంగా నమ్మకం రావాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు టీఎన్ శేషన్ లాంటి వ్యక్తులు రారు, వస్తారు ఎప్పుడో ఒక్కసారి. అట్లాంటి దాన్ని మనం బ్యాంక్ చేసుకోలేము. ప్రతిసారి టీఎన్ శేషన్ వస్తాడు, మనమే చూస్తాం, రావట్లేరుగా. ఆయన పోయిన తర్వాత ఇంకో టీఎన్ శేషన్ రాలేదు. కానీ అధికార పార్టీకి ఎలక్షన్ కమిషన్ అమ్ముడుపోయిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున కూడా ఆరోపిస్తుంది, మనకు తెలుస్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా బలంగానే కౌంటర్ ఇచ్చింది. ఆధారాలు ఎక్కడా అన్నట్టు కూడా ఎలక్షన్ కమిషనర్ కూడా ఆధారాలు చాలా చూపించారు. ఎందుకండి ఇప్పుడు మనకి ఈవీఎం మీద మన రాష్ట్రంలోనే ఉన్నారు, తెలంగాణలో హరిప్రసాద్ గారు అని. ఈ ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది, మా ఈవీఎంను ఎవరైనా హ్యాక్ చేసి చూపించండి అని. మొట్టమొదటి సమస్య ఏంటంటే వాళ్ళు ఈవీఎం ఇవ్వరు, మీకు అవును ఇవ్వకుండా హ్యాక్ చేయ అంటారు. ఏం జోక్ అది? ఏంటి జనాలు పిచ్చేవాళ్ళ? ఇఫ్ యూ వాంట్ మీ టు హ్యాక్ యువర్ ఈవీఎం, ఇప్పుడు మీ కంప్యూటర్ ఉందండి అక్కడ, దమ్ముంటే హ్యాక్ చేయండి అంటే మీరు తీసిపోయి సూట్ కేసులో పెట్టి తాళం వేసి ఇప్పుడు హ్యాక్ చేయండి అంటే ఎట్లా హ్యాక్ చేస్తాం? సో ఆయన మా సవాల్, ఎలక్షన్ కమిషన్ సవాల్ ఇస్తే సార్ నేను చేస్తానన్నాడు. ఆయన, సుబ్రహ్మణ్య స్వామి అందరు వెళ్ళారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి. వెన్ హీ వాజ్ రైట్ అబౌట్ టు హ్యాక్ ద ఈవీఎం మూసేశారు, మొత్తం మూసేసి నో వీ విల్ నాట్ అలౌ ఇట్ అన్నారు. సో అవర్ ఈవీఎంస్ క్యాన్ బి హ్యాక్డ్ సైంటిఫికలీ. దేర్ ఆర్ a professor from UC Berkeley, Stanford also claimed that it can be done. They can be hacked. There is no question about it. సో ఈ సమస్యలకు పరిష్కారం లేకుండా ఈ ప్రజాస్వామ్యం చాలా ఇట్ గోస్ త్రూ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్. సో దెర్ ఇస్ నో క్వశ్చన్. ఓట్ల చోరీ జరిగిందా అంటే అసలు నాకు అనుమానం లేదు దాంట్లో. ఇట్ విల్ హ్యాపెన్. బట్ దాని మూలంగా ఎలక్షన్ అవుట్కమ్ మారిందా ఇవన్నీ మనం చెప్పలేం. మనం పోయిన ఎలక్షన్లో కూడా చూసాము, కొందరు ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో అందరూ ఫామ్ 7 ఫైల్ చేయండి ఓట్ల డిలీషన్కి అని. మీరు ఫైల్ చేస్తే వాళ్ళు డిలీట్ చేస్తారని. ఎన్ని పోలీసులు కేసులు పెట్టారు, ఎన్నిసార్లు కోర్టులకు వెళ్ళారు. వీ హ్యావ్ సీన్ ఎ లాట్. కానీ మీకు తెలుసలేదు చక్రవర్తి గారు, టెక్సాస్ అధినేత ఎలన్ మస్క్ కూడా దేశంలో ఓట్ల చోరీ జరుగుతుంది, ఈవీఎం ట్యాంపరింగ్ కూడా జరుగుతుంది అన్నట్టు కూడా ఎప్పుడో గత సంవత్సరం అన్నట్టు కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అసలు అమెరికాలో ఎంత పెద్ద గోలండి ఓట్ల చోరీ. బికాజ్ అమెరికాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. మన దేశంలో సెంట్రలైజ్డ్ కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తుంది. రాష్ట్రంలో కూడా ఎన్నికల కమిషన్ ఉంటుంది, కానీ ఇట్స్ మోస్ట్లీ ఫర్
మీ పంచాయతీ ఎలక్షన్స్కి. బట్ దేశ స్థాయి అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. అక్కడ రాష్ట్రాలు నిర్వహిస్తాయి. రాష్ట్రాల్లో మళ్ళీ అక్కడే పార్టీ కూడాను దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ దేర్ ఆల్సో. బట్ దట్ ఈస్ ఐఎమ్ సెయింగ్ దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ఈవీఎం. నాకు తెలిసి ఇంకొక 3-4 రాష్ట్రాల్లో ఇక్కడ కొన్ని చోట్ల మాత్రమే ఉంది, ఈవీఎం లేదు. అంటే యువత కూడా ఇది ఓట్ల చోరీ అని చెప్పేసి రకరకాలుగా ప్రభుత్వం మీద, బీజేపీ మీద కోపంగా ఉన్నట్టు కూడా చర్చ నడుస్తూ ఉంది. నిజమే అంటారా? తప్పకుండా ఉంటుంది, ఉండాలి. నేనేమంటున్నంటే బీజేపీ కాంగ్రెస్ అని కూడా కాదు. ఓకే, మై థింగ్ ఈజ్, ఇందాక చెప్పాను కదా, కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చేశారు. జీవీఎల్ ఈజ్ నాట్ ఎ స్మాల్ లీడర్, ఈజ్ అ టాల్ లీడర్. ఈ రోట్ ఎ బుక్. ఓకే. అండ్ సుబ్రహ్మణ్య స్వామి రోట్ ఎ బుక్. విపరీతంగా కూడా చేశారండి ఈవీఎంల మీద బీజేపీ వాళ్ళు. ఈ రోజు మాట్లాడలేదు, కిక్కురుమని అసలు ఒక మాట ఉండదు. అండ్ నవ్వు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. నేనేమంటే ప్రజల్ని ఈ విధంగా మభ్యపెట్టొద్దు. వీ హ్యావ్ టు హ్యావ్ కంప్లీట్ ట్రస్ట్. ప్రజాస్వామ్యం అంటే నమ్మకం, పూర్తి నమ్మకం ఉండాలి మనకు. దానికి కావాల్సిన సంస్కరణలు జరగాల్సిందే. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా లేనప్పుడు మొత్తం ప్రజాస్వామ్యం మనుగడకే పెద్ద ముప్పు. ద డెమోక్రసీ విల్ బి అండర్ థ్రెట్, రైట్? సో ఎనీబడి టైరెంట్ విల్ కమ్. నియంత వస్తాడు కదా, ఎలక్షన్ మ్యానిపులేట్ చేస్తే నియంతలు వస్తారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.